నమస్కారం. ఈరోజు మనం మన భారతదేశానికి వ్యవసాయ రంగం లోపల రసాయన ఎరువుల వాడకం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఆ రసాయనాలు ఎలా వచ్చాయని చెప్పేసి మనం వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే 1960 లోపల ఇండియాలో ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న సమయం లోపల దీన్ని అధిగమించేందుకు ఎంఎస్ స్వామినాథన్, అగ్రికల్చర్ సైంటిస్ట్ అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు గ్రీన్ రివల్యూషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దేని ద్వారా అంటే HYVC ఇరిగేషన్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ద్వారా గ్రీన్ రివల్యూషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కెమికల్స్ నైట్రోజన్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత 1960 లోపల నైట్రోజన్ ఎరువుల వినియోగంలో దాదాపు 2 కిలోల నుంచి 2 కిలోలు ఒక ఎకర్కు వాడేవారు. అంటే ఒక ఎకర్ అంటే 2.47 ఎకరాలు అంటే దాదాపు 2.5 ఎకరాలు, అంటే ఎకరానికి 1 కేజీ వాడేవారు అన్నమాట. అయితే 1960 లోపల ఎకరానికి 1 కేజీ వాడిన వాళ్ళు 1980కి వచ్చేసరికి 50 కిలోల వాడకం అయితే జరిగింది. నెక్స్ట్ తర్వాత ప్రస్తుతం ఇప్పుడైతే మన దగ్గర 150 నుంచి 200 కిలోల వరకు వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికంటే ఎక్కువ 300 కేజీలు వాడుతున్న వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. అయితే పంజాబ్, హర్యానా ఇటువంటి రాష్ట్రాల లోపల 200 నుంచి 300 వరకు వాడిన వాళ్ళు ఏమైందంటే చాలామంది అక్కడ ప్రాణాపాయంలో ఒకటే క్యాన్సర్ వంటి వ్యాధులు రావడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో ఎందుకంటే అక్కడ భూమి మొత్తం 35% నుంచి 40% వరకు టోటల్గా కెమికల్తో నిండిపోయి విషపూరితం అయిపోయింది. దానివల్ల అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అక్కడ ప్రజలు. సో మన దగ్గర కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అంటే మనము వాళ్ళకంటే వాళ్ళు చూసి ముందు జాగ్రత్తగా మనము కెమికల్స్ని వాడటం తగ్గించినట్టయితే మనకు ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది. సో ఆ కెమికల్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క సారవంతాన్ని కోల్పోతుంది, అదేవిధంగా నీటి కాలుష్యం జరుగుతుంది, వాయు కాలుష్యము, ఇట్లా అన్ని కాలుష్యం జరగడం వల్ల మనిషి అనేవాడు ఆరోగ్యంగా ఉండలేకపోతుంది. కాబట్టి దీన్ని ఎప్పుడైతే మనము తగ్గిస్తామో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో కెమికల్ని తగ్గించి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ.